ఏప్రిల్ 14, 15, 16 తేదీల్లో తులారాశి వారికి కొంత జాగ్రత్త అవసరమైన సమయమని గ్రహించాలి. ఈ రోజుల్లో గ్రహస్థితులు కొంత ప్రతికూలంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా అప్రమత్తంగా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాలు, ఆర్థిక లావాదేవీలు, కొత్త నిర్ణయాలు తీసుకునే విషయంలో తొందరపడకపోవడం చాలా ముఖ్యం. ప్రాణగండం అనే మాటను భయపడే విధంగా కాకుండా జాగ్రత్తగా ఉండాలని ఇచ్చే ఒక హెచ్చరికగా తీసుకోవాలి. ఈ 3 రోజుల్లో వాహన ప్రయాణాలు చేసేవారు ప్రత్యేక జాగ్రత్తలైతే తీసుకోవాలి. వేగంగా డ్రైవ్ చేయడం, అలసటగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయడం తప్పించుకోవాలి. రాత్రి సమయాల్లో అనవసరంగా బయట తిరగకుండా ఉండడం మంచిది. అలాగే అపరిచిత వ్యక్తులపై పూర్తిగా నమ్మకం పెట్టుకోవడం ఈ సమయంలో ప్రమాదకరంగా మారవచ్చు. మీ వ్యక్తిగత విషయాలు, డబ్బు సంబంధించిన విషయాలు ఎవరికైనా చెప్పే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. ఇక ఆరోగ్యపరంగా కూడా కొంత శ్రద్ధ అనేది మీకు అవసరం. చిన్న చిన్న లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవడం మంచిది. శరీరం ఇచ్చే సంకేతాలను గమనించడం ద్వారా పెద్ద సమస్యలను ముందుగానే నివారించవచ్చు. తినే ఆహారం శుభ్రంగా ఉండాలి. నీరు తగినంతగా తీసుకోవాలి. అలసట, ఒత్తిడి తగ్గించుకోవడానికి విశ్రాంతి కూడా చాలా అవసరం. ఈ సమయంలో మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటి అంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం. భయం లేదా ఆందోళన పెంచుకుంటే గనక చిన్న సమస్యలు కూడా పెద్దవిగా కనిపిస్తాయి. అందుకే ప్రతిరోజు ఉదయం దేవుని ప్రార్థన చేయడం, దీపం వెలిగించడం, కొంత సమయం ధ్యానం చేయడం మంచిది. మీ ఇష్ట దైవాన్ని స్మరించుకోవడం ద్వారా మానసిక ధైర్యం అయితే పెరుగుతుంది. అలాగే పెద్దలు చెప్పినట్లు ఇంట్లో శుభ్రతను పాటించడం, నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచుకోవడం కూడా చాలా ఉపయోగపడుతుంది. మొత్తానికి ఏప్రిల్ 14, 15, 16 తేదీలను భయపడాల్సిన అవసరం లేదు. కానీ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మాత్రం. మీకు అనుమానం కలిగించే పరిస్థితులను దూరంగా ఉంచి సురక్షితంగా ఉండే మార్గాలను ఎంచుకోవాలి. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయం గడపడం, వారి సలహాలు తీసుకోవడం కూడా మీకు రక్షణగా ఉంటుంది.